వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 7 ఫ్రీ వేస్ ఫర్ స్టూడెంట్స్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఇంటర్నెట్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్నెట్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, అసలు ఒక 7 వేవ్స్ చెప్తున్నాను. చాలా వేవ్స్ ఉంటాయి, దాని నుంచి ఒక 7 ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఒక మనీ ఎర్న్ చేసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు మీరు నార్మల్గా ఫోన్ ఉంది మీ చేతిలో, నార్మల్గా వీటన్నిటిని యూజ్ చేసుకుని ఫోన్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఎలా మరి ఎర్న్ చేయాలి అనే దాని గురించి చూసేద్దాం. సో 7 ఫ్రీ వేస్ చూద్దాం. మరి ఫస్ట్ ఆన్లైన్ ట్యూటరింగ్ అండి. సో మనం ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు మంచిగా స్కిల్డ్గా ఉంటే, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్లో ఒక లాంగ్వేజ్ కావచ్చు, సి కావచ్చు, C++ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా ఆ విధంగా మీరు ఆన్లైన్లో ట్యూటరింగ్ చేసుకుంటూ మీరు ఏం చేయొచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు. దీనికోసం కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి మీ స్టూడెంట్స్ని కూడా అక్కడ ఈజీగా కనెక్ట్ అయ్యి మీరు పర్సనలైజ్గా లెసన్స్ అనేటివి చెప్పచ్చు. మనకు ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే మీరు మీ డెమో నచ్చితే వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళకి టీచ్ చేయొచ్చు. అలా ఉంటాయండి. తర్వాత వచ్చేసి కంటెంట్ క్రియేషన్. ఇదైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఎంతో కంటెంట్ క్రియేషన్ అండి. ఇన్స్టాగ్రామ్ ద్వారా కంటెంట్ క్రియేట్ అవుతుంది, యూట్యూబ్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్నో రకాలుగా సోషల్ మీడియా పోస్ట్స్, ఆర్టికల్స్ ద్వారా కావచ్చు, స్క్రిప్ట్స్, వీడియోస్ రాస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు చాలా వరకు కంటెంట్ క్రియేషన్స్ జాబ్స్ అనేటివి ఉంటున్నాయి. జస్ట్ ఒక ఫోన్ ఉంటే మీ చేతిలో మీరు ఎంతైనా కంటెంట్ క్రియేట్ చేసేసి దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. కంటెంట్ క్రియేషన్కి అంత డిమాండ్ ఉందండి. చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు కంటెంట్ క్రియేషన్ని. ఏంటి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడు కదా, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు అనుకోకండి, చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు. మీరు బ్యాక్ ఎండ్లో చాలా బిజినెస్ జరుగుతుందండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే హ్యాపీ. సో అందుకోసం మీరు ఏం చేయండి, కంటెంట్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. కంటెంట్ క్రియేషన్ ఒక వీడియో తీయాలన్నా కూడా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక స్క్రిప్ట్ రాస్తామండి. మేము కూడా ఒక ప్రమోషన్ వీడియో చేయాలన్నా స్క్రిప్ట్ రాసి చేస్తాం. సో కంటెంట్ క్రియేషన్ మీకు చాలా మీ టాలెంట్ బయట పెట్టండి, యూజ్ చేసి మీరు కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించండి. ఓకే. తర్వాత వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో మనకు ఈ సోషల్ మీడియా స్కిల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ని మీరు హైర్ చేసుకుంటాడు, మిమ్మల్ని హైర్ చేసుకొని మంచి పోస్టులు వేయండి, మంచి పోస్టులు వేస్తూ ఉండండి. సో దానికి తగ్గట్టు మీరు టైంకి తగ్గట్టు, ఫెస్టివల్కి తగ్గట్టు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. మీరు అంటే ఒక అకౌంట్ మీ చేతిలోకి ఇచ్చేస్తారు, మీరు మేనేజ్ చేస్తూ ఉండాలండి. ఇలా జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్ అని చెప్పాను, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు హ్యాండిల్ చేయరండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా ఉండరండి. మరీ ఎడ్యుకేటెడ్ కూడా ఉండరు. వీటన్నిటి కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఫాలోవర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తుండాలి, ఎంగేజింగ్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు చేయగలుగుతారు. తర్వాత డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఏం లేదు, చాలా కంపెనీస్కి డేటా ఎంట్రీ జాబ్స్ చెప్తాయి. ఎందుకంటే మన ఉన్న డేటాని సిస్టంలోకి ఎక్కించాలి. సో ఇవన్నీ కూడా మీరు పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. సో చాలా ఫ్రీలాన్స్ సైట్స్ ఉంటాయి కొన్ని, ఫీవర్ అని, ఇవి అన్నిటి కూడా జాబ్స్ అక్కడ నుంచి మీరు ఎత్తుక్కోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రీలాన్సర్ ఫీవర్. సో మనం ఫీవర్ అనే ఈ యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, దీంట్లో ఏమవుతుందంటే మనం అక్కడ ఫ్రీలాన్సింగ్ అనేది ఎత్తుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ జాబ్స్, రైటింగ్ కావచ్చు, డిజైనింగ్ గురించి కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీరు దానికి తగ్గట్టు మనీ అనేది మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఏదైనా వర్క్ ఉన్నా కూడా. సో దాని ద్వారా మీకు ఏదైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ దొరికినప్పుడు దాని ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ట్రాన్స్లేషన్ సర్వీసెస్. మీకు ఒక మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తాయనుకోండి, ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని దగ్గర ట్రాన్స్లేషన్ అవసరం, మీకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, కొన్ని దగ్గర మిగతా లాంగ్వేజెస్ అలా వచ్చినప్పుడు మీకు ట్రాన్స్లేషన్ అవసరం పడుతుంది. అక్కడ మీరు ఈ ట్రాన్స్లేషన్ సర్వీస్ అనేది ఇవ్వగలుగుతారు. తర్వాత వచ్చేసి స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు, డైలీ వ్లాగ్స్. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటాం, డిఫరెంట్ వ్లాగ్స్ అండి. యూట్యూబ్ ఛానల్లో మనం ఒక్కొక్కరు ఫ్యాషన్ కమ్యూనిటీ ఉంటుంది, తర్వాత లైఫ్ స్టైల్ కమ్యూనిటీ అనే ఒకటి ఉంటుంది, టెక్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇక డిఫరెంట్ ఉంది, ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్. ఇలా ఒక ఛానల్ క్రియేట్ చేసి మీరు ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండండి. కరెక్ట్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ ఉండండి. ఏదో ఒక రోజు మీకు కూడా గుర్తింపు వస్తుందండి. దాని ద్వారా మనీ ఎర్న్ చేయడం
ఒక్కసారి యూట్యూబ్ అకౌంట్ మేనేజ్ లైక్ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిందనుకోండి, మీకు వీడియోలు పెడుతూ ఉంటే డబ్బులు అనేటివి ఎర్న్ చేయొచ్చు మీరు. సో కొద్దిగా పేషెన్స్ అయితే అవసరం మీకు. ఇది లైక్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. తర్వాత ఎడిటింగ్ అండి, నేను మర్చిపోయింది ఏంటంటే ఎడిటింగ్ కూడా చాలా చాలా డిమాండ్ ఉంది. ఎడిటింగ్కి కూడా మీరు ఎక్కడి నుంచి అయినా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎక్కడున్నా కూడా ఎడిటింగ్ వీడియోలు చేసేసి మీరు వాళ్ళకి పంపిస్తే మీకు మనీ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఈ విధంగా ఎడిటింగ్ పైన కూడా చాలా మంచి లైక్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని అయితే ఇక్కడ డిస్కస్ చేసామండి 7 ఫ్రీ వేస్. ఇంకా చాలా వేస్లో మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ఫ్రీ. ఓకే, ఇంటర్నెట్ యూజ్ చేసేసి. ఇంకా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, అయితే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయండి. డెమో లింక్ కూడా ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.